కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ అండ్ పీజీ కళాశాల మైదానంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించనున్న సింథటిక్ వాకర్స్ ట్రాక్ కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులపై ఆశలు లేవని ఎద్దేవా చేశారు. ట్రాక్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో చాలామంది ప్రతిపాదనలు వచ్చినాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొనే గత 2 నెలల క్రితము కేంద్ర మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవ్య వారిని కలిసినప్పుడు వారు 10 కోట్ల రూపాయలను ఈ స్పోర్ట్స్ కోసం అని చెప్పి వారు రిలీజ్ చేస్తామని చెప్పన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే స్థానిక అధికారుల యొక్క ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన పంపించిన వెంటనే 6,50,00,000 రూపాయలను ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా బడ్జెట్ తక్కువ ఉంటే కూడా ఇంకా అదనంగా కావాలంటే కూడా వారు ఇస్తామని చెప్పన్నారు. కానీ ప్రస్తుతం అయితే ఈ ట్రాక్ సంబంధించి మనం ప్రారంభోత్సవాలు చేయడానికి ఒకసారి పరిశీలించడానికి రావడం జరిగింది. ఏం వివాదాస్పదం లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కళాశాల స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇప్పుడే ఈ కొంచెం స్థలాన్ని కబ్జా చేసుకునే విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. విద్యార్థి సంఘాలతో పాటు కాలేజు డెవలప్మెంట్ కమిటీ దాంతోపాటు ప్రిన్సిపల్ గారు కూడా అది కోర్టులో కేసు ఉందని చెప్పి చాలా సంవత్సరాలు పెండింగ్ ఉందని చెప్పన్నారు. అప్పుడు దాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా ఏ స్థాయిలో ఉంది, ఏ విధంగా దాన్ని చర్యలు తీసుకోవాలనో అది కూడా నేను పరిశీలించే ప్రయత్నం చేస్తాను. కబ్జాలకు మొదటి నుంచి కూడా వ్యతిరేకం. కరీంనగర్లో కూడా నేను సెకండ్ టైం ఎంపీ అయిన వెంటనే గతంలో సిపి గారు మహంతి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎస్సీపీ గారు కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏవైతే ప్రభుత్వ స్థలాలను కానీ ఇప్పుడు ప్రైవేట్ స్థలాలను పేద ప్రజల స్థలాలు కానీ కబ్జా చేస్తే ఇవ్వని వదిలిపెట్టని చెప్పడం జరిగింది. చాలామందిని కూడా రిమాండ్ చేశారు. కబ్జాల జోలికి వస్తే ఏ విధంగా శిక్షలు పడతాయి, ఏ విధంగా పోలీస్ తరహాలో గుణపాఠం అంతా చూపెట్టినాం. కానీ ఇప్పుడైనా దృష్టి తీసుకొచ్చుకోవాలి. ఆ విషయంలో కూడా చాలా కఠినంగా వివరిస్తుంది. దాని ప్రసక్తి లేదు. ప్రభుత్వ స్థలాన్ని పేద ప్రజల స్థలాన్ని కబ్జా చేసుకునే హక్కు ఎవరు లేదు. అంటే ఆ కోర్టు విషయంలో కూడా నేను పరిశీలించే ప్రయత్నం చేస్తాను. ఈ గ్రౌండ్ను కాపాడడానికి నా వంతు ఏ విధంగా సహకరిస్తా. హుజూరాబాద్ కానీ మున్సిపాలిటీ కానీ జమ్మికుంట మున్సిపాలిటీ